ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేస్తూ మీ ముందుకి తీసుకొచ్చేసాం అదిరిపోయే కాఫీ అండ్ టిఫిన్. సో దానికంటే ముందు స్వాగతం చెప్పాలి కాబట్టి ఓకే చలో. గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచులు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సో ప్రతిరోజు మాట్లాడారు అంటే ఇప్పటి వరకు నువ్వు అంటే కొంచెం మాట్లాడచ్చా? పుస్కో. సో ప్రతిరోజు మీ డే ఫుల్ ఎంజాయ్గా ఫుల్ జాలీగా అసలు ఒక రేంజ్లో సాగిపోవాలి అంటే మేము తయారు చేసి చూపించబోయే కాఫీలు అట్ ద సేమ్ టైం టిఫిన్తో స్టార్ట్ చేసేసి హ్యాపీగా మీ డేకి ఒక మంచి కిక్ స్టార్ట్ ఇచ్చేయచ్చు అనమాట. సో ఇవాళ కూడా ఒక అద్భుతమైన పండు కాఫీతో మా భార్గవ్ రెడీగా ఉన్నాడు. పచ్చి కాఫీ పండు కాఫీ అని ఏమి ఉండదు. నేను ఫ్లోలో ఉసుకోవాలని పట్టించుకోలేదు గురువు గారు. అదే అర్థమైంది. మరి సో మా గురువు గారి కోరిక మేరకు పండు కాఫీ ప్రతిరోజు పచ్చి కాఫీ, ఈ రోజు పండు కాఫీ కావాలంటున్నారు. ఓకే, సో కాదేది కాఫీకి అనర్హం అని కాఫీ లవర్స్ అందరికి తెలిసే విధంగా చాటుతూ కాదేది కాఫీకి అనర్హం అంటే నువ్వు ఇంతకు ముందు ఈ కాదేది కవితకు అనర్హం ఏవేవో చెప్పేస్తున్నావు. నీకు అనుకూలంగా వాడేసుకుంటుంటావా పెద్దవాళ్ళు రాసిన పదాలని? వాళ్ళు కూడా వాడుకోమనే రకరకాల పదార్థాలు మనకి ఇచ్చారు. ఎంత వాడుకోమన్నా కూడా మరి నీలాగా వాడకూడదు. చలో, కాదేది కాఫీకి అనర్హం అనే విధంగా ఈ రోజు కాఫీ లవర్స్ అందరి కోసం మేము అందించబోతున్నాము కాఫీ అరటిపండు కాఫీ. అరటిపండు కాఫీయా? ఎగ్జాక్ట్లీ. అంటే బేసిక్ గా అరటిపండుతో మిల్క్ షేక్స్ విన్నాను, అరటిపండుతో జ్యూస్ తిన్నాను, కాఫీ షేక్స్ తాగాను, కానీ కాఫీ షేక్ పెద్దగా. మరి ఎందుకు తాగే ముందు రుచి ఎందుకు అన్నట్టు డైరెక్ట్ తాగిపిస్తా, కొంచెం వెయిట్ చేస్తే. ఓకే అలాగే గురు. చలో. ఓకే, సో సమ్మర్ లో మీ అందరికీ ఉపయోగపడే విధంగా మరొక కోల్డ్ కాఫీ విత్ బనానా. అరటిపండు అంటే అందరికి చాలా ఇష్టం. ఈవెన్ మా గురువు గారు కూడా. మీకు అందరూ భక్తి ప్రధానంగా ప్రసాదాలు. అర్థమైంది. డజన్ల కొద్ది అరటిపండ్లు అన్ని నేనే తింటానండి. అదే గట్టిగా పళ్ళిచ్చి నా ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు. అవన్నీ ఏం చేసేవాళ్ళు అప్పుడు? నేనే తినేదాన్ని. ఏం చేయడం ఏంటి, నువ్వు అట్టిపళ్ళు నేను తింటున్నానని అప్పట్లో చాలా బాగా గ్రహించావు, కానీ ఇప్పుడు అట్టిపళ్ళతో కాఫీ చేయాలని నీకు వచ్చిన ఆలోచన నాకు అప్పట్లో రాలేదే అని నేను బాధపడుతున్నాను. అవును, అప్పట్లో అట్టిపళ్ళు చీప్ గా వచ్చాయి కాబట్టి ఎక్కువ ఇచ్చేవారు. ఇప్పుడు అట్టిపళ్ళు కాస్ట్ కూడా బాగా పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు సంత్రాలు, దానిమ్మ గింజలు ఇలాంటివన్నీ అవి కాస్ట్లీయెస్ట్. సో మీరు కాస్ట్లీయెస్ట్ గురువు గారు అని అనగండి, చెప్పండి. అంతే. మా గురువు గారి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కాస్ట్లీయెస్ట్ డ్రై ఫ్రూట్స్ తీసుకురండి. ఈసారి పక్కనుండే శిష్యుడిని నేను అవి అందుకొని తినేసి నాకేమి ఇవ్వకుండా తనే కానిస్తుంటా. సో ఈ రోజు కూడా మనం స్టవ్ తో పెద్దగా వాడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, సో కోల్డ్ కాఫీ కాబట్టి సో పంచదార, పాలు, అలాగే దాల్చిన చెక్క పొడి. నీ ఫేవరెట్. సో దాల్చిన చెక్క పొడి చాలా మంచిది. అంటే మరి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు, కొంచెం మోతాదులో తీసుకోవడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి. సో కొంతమందికి ఆ స్మెల్ ఇలా ఉంది ఏంటి అనుకుంటారు, కానీ అది చాలా మంచిది. తక్కువ మోతాదులో వేసుకోండి. దాంతోపాటు చాక్లెట్ క్రీమ్, అలాగే కిస్మిస్ అవన్నీ రెడీగా ఉన్నాయి. అరటిపళ్ళు కూడా రెడీగా ఉన్నాయి. చలో మరి ముందైతే బ్లెండ్ చేసేసుకుందాం. ఆ బౌల్ ఇచ్చేస్తే ఓకే. సో బ్లెండర్స్ కూడా రకరకాల దొరికేస్తున్నాయి మనకు ఇప్పుడు మార్కెట్లో. మీరు ఒక మంచి బ్లెండర్ తీసి పెట్టుకుంటే చాలా 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 ఉపయోగపడుతుంటుంది. సో అరటిపళ్ళు నేను తొక్క తీసి వేస్తాను ఇందులో. ఎలా? సో ఎక్కడ నేర్చుకున్నారు ఈ అరటిపళ్ళు తొక్క తీయడం అనేది మీకు? నాకు రాదనుకుంటున్నావా? అంటే అరటిపండు తొక్క తీసి నోట్లో పెట్టే అంత అమాయకురాలు మా గురువు గారు. అంతొద్దు, తెలుసు అక్కడ అమాయకులు ఎవరో తెలుసు. సో భార్గవ్ జస్ట్ అమాయకుల్లాగా నటిస్తాడు, కానీ భార్గవ్ ఈజీగా క్లీన్ కూడా చేసుకోవచ్చు మీరు. సో అరటిపండు ఇలా తొక్క తీసి అలా తీయాలా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అరటిపండు తొక్క తీసే విధానం కూడా మీకు ఇలా ముక్కలు చేసుకొని చెప్తున్నారు. ఓకే, ఇలా ముక్కలుగా చేసుకొని ఎగ్జాక్ట్లీ అలాగే చేసుకోవాలంటారా? ఇలానే చేసుకోవాలి. ఓకే, ఇలా చేస్తేనే ముక్కలు అవుతాయి. సో అలాగే ఇంకొక అరటిపండు కూడా తీసుకొని, అంటే ఇప్పుడు అరటిపండులో కూడా రకరకాలు ఉన్నాయి. చక్కెరకేళి, అమృతపాణి, మామూలు ఈ హైదరాబాద్ అరటిపళ్ళు అంటారు పొడవుగా ఉండేవి. అండ్ వేరే చోట దేవుడికి పెట్టే చిన్న చిన్న అరటిపళ్ళు ఇలా రకరకాలు దొరుకుతాయి. సో ఏ అరటిపండు అయినా పర్వాలేదు, ఏ అరటిపండు అయినా పర్వాలేదు. ఎందుకంటే అరటిపండు ఏదైనా రుచి మాత్రం ఒకటే కదా. అది అలా చక్కెరకేళి అరటిపండు రుచి వేరుగా ఉంటుంది, అమృతపాణి రుచి వేరుగా ఉంటుంది. అవి గట్టిగా ఉంటాయి, పచ్చివి అయితే గట్టిగా ఉంటాయి, పండు అయితే బాగా మెత్తగా ఉంటాయి. రుచి ఎలా అని మీరు నొక్కి, ఏదైనా అరటిపండే కాబట్టి నేను నొక్కి వక్కాడించట్లేదు నువ్వు కానీ. ఓకే, సో ఇది కొంచెం పక్కకి వేసుకోవాలి, పైన మనం ప్రెషర్ పెట్టాలి కాబట్టి అక్కడ గ్యాప్ ఉండాలి. ఒక స్పూన్ ఇవ్వండి. సో అరటిపళ్ళు ముక్కలు చేసి దీంట్లో వేసుకున్నాం, కాకపోతే స్పేస్ అంతా అరటిపళ్ళు ఆక్యుపై చేసాయి కాబట్టి దీన్ని ఒకసారి బ్లెండ్ చేసేసుకుంటే మిగతా పదార్థాలు వేయడానికి మనకు కొంచెం స్పేస్ దొరుకుతుంది. స్పేస్ కావాలి అని రీసెంట్గా పూజ అన్నట్టు. పూజ ఎవరో తెలుసా? తెలుసు, మీ పక్కింటమ్మాయి.
ఓకే, సో మళ్ళీ చేస్తాం కాబట్టి ఆపేసుకోవచ్చు. సో దీంట్లో మిగతా పదార్థాలు వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో చక్కెర అవన్నీ వేస్తాం. సో సాధారణంగా మనకి కావాల్సిన మోతాదులో చక్కెర కొంతమంది ఎక్కువ తాగుతారు, కొంతమంది చాలా తక్కువ చక్కెర వాడుతున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే అరటిపండులో కూడా ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుని వేసుకుందాం. సో చక్కెర వేయడం వల్ల కూడా అది మెత్తగా అవుతుంది. సో అలాగే దాల్చిన చెక్క చాలా చిట్టికెడు వేసి మనకి ఫ్లేవర్ ఎంత కావాలో అంత మీరు వాడుకోండి, ఇది చాలా మంచిది, అందుకని కొంచెం మీకు వాడుతున్నాం. సో కావాల్సినంత దాల్చిన చెక్క మోతాదులో. అండ్ అలాగే పాలు. సో పాలు కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, మీకు ఎంత మోతాదులో పాలు కావాలో. సో ఓ పని చేద్దాం, ఇంకో కొన్ని పాలు వేద్దామా? వేద్దాం. తీసుకురండి. వేద్దామని ఇక్కడ నుంచుంటే కాదు, వెళ్ళి తీసుకురావాలి. పనులు చేయడమే కాదు, పక్కనున్న వాళ్ళతో పని చేయించడం కూడా ఒక కళ. సో మనకి 10 మంది అసిస్టెంట్లు ఉన్నారనుకోండి, ఇది ఇటు అడుగుతుంటే వాళ్ళు ఇస్తూ ఉంటే ఉంటుంది కిక్కు. నేను ఆపమని చెప్పేదాకా వేస్తూ ఉండండి. స్టాప్. ఓకే, సో అరటిపళ్ళు ముందుగా బ్లెండ్ చేసుకున్నాం, దాంట్లో కొంచెం చక్కెర పాలు వేసుకున్నాం, దాల్చిన చెక్క పౌడర్ చాలా తక్కువ మోతాదులో వేసుకున్నాం. అయితే ఇప్పుడు కాఫీ పౌడర్ వేసుకోవాలి. సో సాధారణంగా ఇన్స్టెంట్ కాఫీ పౌడరే మ్యాక్సిమం కోల్డ్ కాఫీకి మనం వాడుతూ ఉంటాం. ఎయిర్ టైట్ మూతతో. దేనికి సరిపడా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్లెండ్ చేసుకుందాం. సో మనం జ్యూసర్లో కూడా వేసుకొని నేను తిప్పుకోవచ్చు. సో బ్లెండర్ అంటే పర్టికులర్గా ఇలాంటి బ్లెండరే ఉండాలని ఏం పర్లేదు. సో ప్రతి ఒక్క దగ్గర జ్యూసర్ ఉంటుంది, ఆ జ్యూసర్లో చిన్న జారు ఉంటుంది కదా, దాంట్లో కూడా మనం మిక్స్ చేసేసుకోవచ్చు. సరిపోతుంది. సో సాధారణంగా కవ్వం వాటితో చేయలేము, ఎందుకంటే అట్టుపళ్ళు ఉన్నాయి కాబట్టి. సో జ్యూసర్లో చిన్న జారు కానీ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర బ్లెండర్ ఉంటే హ్యాపీగా బ్లెండర్లో కూడా బ్లెండ్ చేసేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇదైతే రెడీ అయిపోయింది. సో కప్పులు ఇచ్చేసేయండి. ఓకే. సో అరటిపండు చాలా మంచిది డైజెషన్కి కానీ మిగతా వాటికి కానీ. సో పూజకి ఎంత మనం శుభ్రంగా వాడుతుంటామో అలాగే మన ఒంటికి కూడా మంచిది. అండ్ సమ్మర్లో నే కాదు, ప్రతి సీజన్లో యూజ్ చేయొచ్చు, సమ్మర్లో కొంచెం ఎక్కువగా వాడుతూ ఉంటాం అరటిపండు. సో ఇప్పుడు ఫైనల్ టచ్ ఇద్దాం. పక్కన పెట్టేసాను. ఒక స్పూన్ ఇవ్వండి. సో చాక్లెట్ క్రీమ్ తెలుసు ప్రతి ఒక్కరికి, చాక్లెట్ క్రీమ్ గురించి కావాలంటే సూపర్ మార్కెట్లో మనకి దొరికేస్తుంది, తెచ్చి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు డిజైన్స్ వేస్తున్నాం అనమాట. ఏంటో నేను డిజైన్ ట్రై చేస్తా, బట్ అవి పెద్దగా వర్క్, ఈ రౌండ్ డిజైన్ తప్ప ఇంకేమీ రాదు. కానీ చాలామంది డిజైన్లతో ఫేస్లో అవి కూడా వేసేస్తారు, ఎలా వేస్తారో కానీ, ఎస్పెషల్లీ కాఫీస్లో. బాగా ట్రై చేసావు. ఏదో వేయాలనుకున్నా, ఏదో వచ్చింది, మొత్తానికి ఒక డిజైన్లోనే వచ్చింది. చూద్దాం ఇందులో ఏమొస్తుందో. అరే లవ్ సింబల్ వచ్చింది. అయ్యో ముందే తెలిస్తే నేను లవ్ సింబల్ వేసామండి. ఓకే ఓకే. అండ్ మరొక టచింగ్ ఏంటంటే కిస్మిస్లు కూడా నోటికి పంటికి తగిలితే భలే ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలంటే చల్లబెట్టుకుందాం దీన్ని. డైరెక్ట్ తాగేయడం కాదు, దీన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక 5 to 10 minutes ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. సో మా గురువు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఎవ్రీథింగ్. ఏంటి చెప్పకుండా వెళ్ళిపోయారు? నువ్వు నెక్స్ట్ ఏం చెప్తావు నాకు తెలుసు కాబట్టి. ఇటో సర్వాంతర్యామి అంటారు చూస్తారా, ఎక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయగలిగిన మనిషి ప్రపంచంలో ఒకే ఒక్కరు ఉన్నారు. సరే నువ్వు నన్ను పొగిడితే పొగిడేవు కానీ మరీ సర్వాంతర్యామి అనకు, చూసేవాళ్ళు మరి ఫీల్ అవుతారేమో. కరెక్ట్ పద్ధతే కదా అది. డైరెక్ట్ అవి ఇస్తే డైరెక్ట్ ట్రేలో పెట్టి ఇచ్చేస్తున్నాను నేను. ఇప్పుడు ఏం చేయాలంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 5 minutes ఉంచిన ఈ కప్పుల్ని ఇలా పెట్టుకోవాలి. సో కప్పు మొత్తం చాలా చల్లగా అయింది, అండ్ లోపల పదార్థం అరటిపండుతో కాఫీ కూడా చాలా చల్లగా అయి ఉంటుంది. ఓకే, సో ఏంటి ఇమీడియట్గా తాగేద్దాం అని చూస్తున్నాను. లేదు అంటే నువ్వు ఏదో చెప్తావు కదా, వెయిట్ చేస్తున్నాను. ఓకే, అది చెప్పిన తర్వాత ఇస్తాను. ఓకే ఓకే, చూసారు కదా అరటిపండుతో కాఫీ. మరి ఇది టేస్ట్ చేసే ముందు
తయారు చేసే విధానం, దీనికి కావాల్సిన పదార్థాలు మరొకసారి చూద్దాం. అరటిపండుతో కాఫీకి కావాల్సిన పదార్థాలు: కాఫీ పొడి 2 టేబుల్ స్పూన్లు, అరటిపండు 1, పాలు 1 కప్పు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, చెక్క పొడి 2 టేబుల్ స్పూన్లు, చాక్లెట్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు, కిస్మిస్ 1 కప్పు. అరటిపండుతో కాఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా బ్లెండర్లో అరటిపండు వేసి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పంచదార, చెక్క పొడి, పాలు, కాఫీ పొడి వేసి మరొకసారి బ్లెండ్ చేసుకుని సర్వింగ్ కప్లోకి తీసుకుని పైనుంచి చాక్లెట్ సిరప్, కిస్మిస్ వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటిపండుతో కాఫీ రెడీ. అరటిపండుతో కాఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసాం కదా. ఇప్పుడు రుచి చూడబోతున్నాం. ఓకే, ఇప్పుడు ఇది రుచి చూడాలి అంటే నేను ముందు ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పాలి. ఓకే, చాలా ఈజీగా అడుగుతా. ఒక చీమ, ఒక ఏనుగు, 2 ఫ్రెండ్స్. ఈ చీమలు, ఏనుగులు కాకుండా మనుషుల మీద నువ్వు మాట్లాడవా? మనుషులు అంటే నాకు నచ్చరు. ప్రకృతి అందాలు, ప్రకృతిలో ఉండే సహజ జీవులు అంటే నాకు చాలా ఇష్టం. సరే, అంటే అందులో కూడా చీమలు, ఏనుగులు అంటేనే ఎందుకు ఇష్టం నీకు? ఎందుకంటే ఆ రెండిట్ల కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే, సో చీమ, ఏనుగు బెస్ట్ ఫ్రెండ్స్. 2 కలిసి ఒక బ్రిడ్జ్ మీద కూర్చొని సరదాగా పబ్జి గేమ్ ఆడుకుంటారు. ఓకే, సో కొట్టు, చంపు అని అరుచుకుంటారు కదా. ఈ అరుచుకునే లోపల చీమ కాస్త వాటర్లో పడిపోయింది బ్రిడ్జ్ మీద. మరి దాని ఫ్రెండ్ ఏనుగు, మీరే ఎంత బాధపడ్డారంటే క్లోజ్ ఫ్రెండ్ ఏనుగు ఎంత బాధపడుతుంది. సో అది కూడా బాధపడింది, కానీ సో చీమని టచ్ చేయకుండా కాపాడేసింది. నాకు తెలుసు, ఇది ఒక దుంకుంటుంది, దెబ్బకి అది బయటకి వచ్చి కిందకి వచ్చేసి ఉంటుంది, అంతేగా. ఇప్పుడు ఏనుగు వాటర్ లో దూకింది, వాటర్ పైకి వచ్చి చీమ బ్రిడ్జ్ మీదకి వచ్చేసింది. మరి ఏనుగుని ఎవరు కాపాడతారు? ఏనుగుదేముంది, వచ్చేస్తుంది ఏనుగు పైకి. అంటే ఏనుగు కూడా బతికి ఉందంటావా? ఏనుగుని చీమ కాపాడింది. ఎలా కాపాడింది? ఐ థింక్ ఏనుగు మీదకి చీమ ఎక్కేసింది. తర్వాత చెప్తాను. తాగండి కాఫీ. ఓకే, సో ఇప్పుడు ఈ కాఫీ తాగాలంటే మీకు స్పూన్ కూడా ఇవ్వాలేమో? స్పూన్ ఇవ్వక్కర్లేదు, లేదంటే ఇలా అని లాగేస్తారా మొత్తం? అంతే, నేను ఇట్లా ఒకే మొత్తం కాఫీ అంతా లోపలికి వచ్చేస్తుంది. ఏది చూద్దాం, కొట్టండి. అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, అంటే ఫస్ట్ నువ్వు, తర్వాత నేను అంత లాగలేను. నేను కూడా తాగలేనులే, కానీ టేస్ట్ అయితే చేద్దాం ఫస్ట్. రాహా, సూపర్ అన్నట్టుంది. ఆ కిస్మిస్ అక్కడక్కడ ఉన్నాయి, నేను లాగినప్పుడు కిస్మిస్ రాలేదు. ఇంకొకసారి నేను లాగి ట్రై చేస్తా కిస్మిస్ రావడానికి. స్వీట్, ఫుల్ స్వీట్ గా కిస్మిస్ రాలేదు. సో తర్వాత నేను స్పూన్ తో తింటా. ఓకే, నా కాఫీ కూడా ఇవ్వనా? తాగేస్తావా, తింటావా? పర్లేదు, చెప్పు. ట్రై చేద్దాం. ఓకే, చలో మరి కాఫీ తాగేసాం కదా, నెక్స్ట్ హ్యాపీగా టిఫిన్ కూడా తయారు చేసుకుంటే. చాలా మంది వెయిట్ చేస్తున్నారు బాక్సుల్లో పెట్టుకొని తీసుకెళ్ళడానికి. అంటే ఇంటికి కాదు, ఆ క్యారేజ్ లాంటిలా టిఫిన్. నువ్వు మాట్లాడేది నా క్యారెట్ల గురించి కాదా? బాక్స్ లో పెట్టుకొని స్కూల్ కి, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు సమ్మర్ లో కదా. ఎలాగో అందరికీ తెలిసినట్టుగా ఈ వారం అంతా మనం సబ్జా గింజలతో వెరైటీ రెసిపీస్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి అందులో భాగంగానే ఇవాళ నేను ఒక పాన్ కేక్ తయారు చేయబోతున్నాను. ఓకే, సో పాన్ కేక్ తయారు చేయబోతున్నారు కాబట్టి చూద్దాం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో చూస్తున్నారు కదండి, సబ్జా గింజలతో ఇప్పుడు నేను ఒక పాన్ కేక్ తయారు చేసి చూపించాను. ఒకటే ఎందుకు 2-3 చేద్దాం. అదే, నేను ఒక పాన్ కేక్, భార్గవ్ ఒక పాన్ కేక్, ఇంకా ఉన్న సభ్యులందరికీ కూడా డిఫరెంట్ పాన్ కేక్స్ తయారు చేసి చూపించబోతున్నాము. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే గోధుమ పిండి తీసుకున్నాము, అండ్ అలాగే వెనిగర్, అండ్ అలాగే దాల్చిన చెక్క పొడి, ఆల్మండ్ మిల్క్, అండ్ సబ్జా గింజలు, అండ్ నెయ్యి, అండ్ బేకింగ్ సోడా, ఉప్పు, వెనిలా ఎసెన్స్, అండ్ మాపిల్ సిరప్, అండ్ భార్గవ్ ఇట్లా దీనంగా చూపిస్తున్న ఒక బౌల్ అన్నమాట. సో ఫస్ట్ మనం గోధుమ పిండి వేసుకుందాం. ఓకే, జాగ్రత్తగా. ఎంత బాగా వేస్తున్నారు. దీనికోసం ఏమైనా పర్టికులర్ ట్రైనింగ్ కావాలా? మీ దగ్గర నుంచి ఎలా వేసుకోవాలో చూసుకున్నాను అనమాట. సో ఇప్పుడు లైట్గా వెనిగర్ వేసుకుందాం. లైట్ అంతే. సో నీ ఫేవరెట్ చెక్క పొడి తగిన మోతాదులో, అంటే చాలా తక్కువగా. చెక్క పొడి చాలా మంచిది, ఎనర్జీ ఇస్తుంది అనమాట. అండ్ అలాగే ఆల్మండ్ మిల్క్. ఆల్మండ్ మిల్క్ మనకి సూపర్ మార్కెట్ లో ఈజీగా దొరికేస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు మాపిల్ సిరప్.
కొంచెం 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 కొంచెం. ఓకే. సో మాపిల్ సిరప్తో పాటు మన వెనిలా ఎసెన్స్ చాలా కొద్దిగా వేసుకోవాలి ఇది. సో ఇవన్నిట్లో ఏదైనా ఒకటి మిస్ అయినా అండ్ అలాగే పాన్ కేక్స్ అంత ప్రాపర్గా రాదు. సో ఉప్పు తగినంత, అలాగే బేకింగ్ సోడా కొంచెం. సో పాన్ కేక్ కాబట్టి బేకింగ్ సోడా వేయడం వల్ల ఏంటంటే అసలు ఉబ్బుగా వచ్చి ఉంటుందని బేకింగ్ సోడా వాడుతూ ఉంటాం. అండ్ అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ సబ్జా గింజలు ఇవన్నీ వేస్తాం కదా, వేసేసాం. ఓకే చాలు. ఈ పిండికి ఇవి సరిపోతుంది, ఎక్కువ అయ్యే అవకాశం. కొంచెం నెయ్యి వేయండి. సో కొద్దిగా నెయ్యి. సో నెయ్యి కొద్దిగా. సో దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి కాబట్టి మనం బాగా పల్చగా చేసుకోవాలి. అంటే ఏం చేయాలి, నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకోవాలని మొత్తం పోయొద్దు. ఆగండి ఆగండి, నేను చెప్తా. పిండి కలపడంలో భార్గవ్ని మించిన వాళ్ళు ఎవరు లేరు, రాబోరు. ఒక విషయం మీకు తెలుసా, ఎవరితో అయినా మనం పని చేయించుకోవాలంటే వాళ్ళ ముందు కొంచెం పొగడాలి, అప్పుడే. లేదు, నేను జెన్యున్గా చెప్తున్నా. అంటే నీలాగా నేను బిస్కెట్ లేను, నేను మంచిగా జెన్యున్గా హోల్ హార్టెడ్గా చెప్తుంటాను. ఇప్పుడు బిస్కెట్ అలా మామూలుగా చెప్తున్నా. యాక్చువల్గా ఇది దోశ పిండిలా కలుపుకోవాలి కాబట్టి మనం స్పూన్తో కానీ గరిటెతో కానీ కలిపేసుకోవచ్చు. కాకపోతే ఉండలుగా ఉండిపోతుంది కాబట్టి నీట్గా ఇది కలుపుకొని ఆ తర్వాత దోశలో వేయడానికి ప్లాన్ చేసుకోవాలన్నమాట. కొంచెం నీళ్ళు పోయాలా, చాలా సరిపోతుందా? వద్దు సరిపోద్ది. సో లోపల నేను స్టవ్ ఆన్ చేసుకున్నా. స్టవ్ ఆన్ చేయండి. సో గోధుమ పిండి కలిపేటప్పుడు ఏంటి అంటే మనం ముందు చాలా ఇందులో ఇంగ్రీడియంట్స్ వేసాం, ఇవన్నీ ఉండల్లా అయిపోతాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఆ ఉండలు అవి లేకుండా కలుపుకుంటే పాన్ కేక్ అనేది చాలా బాగుంటుంది. లేదంటే అక్కడక్కడ ఉండల్లా వస్తుంది. సో ఇదే కొంచెం జాగ్రత్తగా ఇక్కడ ఇలా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. దీంట్లో మనం సబ్జా గింజలు మెయిన్ వాడుతున్నాం, ఎందుకంటే చాలా మంచిది కాబట్టి. దాంతోపాటు దాల్చిన చెక్క ఇవన్నీ చాలా మంచిది. అండ్ సమ్మర్లో పర్టికులర్గా ఇలాంటి వంటకాలని డెఫినెట్గా ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు. ఓకే, నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను దీని మీద. ఒక చోట వేయండి, మొత్తం అంతా స్ప్రెడ్ చేయొద్దు, అలా వదిలేయండి. సో పాన్ కేక్స్ కాబట్టి చిన్న చిన్నగా వేసుకోవాలన్నమాట. ఓకే, సో పిండి అయితే కలిపేసుకున్నాం. ఇది ఒక 5 to 10 minutes, 5 minutes సరిపోతుంది. సో నీట్గా పక్కన పెట్టేసుకుంటే అన్ని మిక్స్ అయి ఉంటాయి కాబట్టి. త్వరగా రెడీయా? రెడీ. పక్కన పెట్టి నీట్గా 5 నిమిషాలు. సో పెనం కూడా వేడెక్కిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పాన్ కేక్స్ లాగా వేసుకుందాము. మేమైతే ఇక్కడ నెయ్యి వాడుతున్నాం, మీరు ఆయిల్ కూడా వాడచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో షుగర్. యాక్చువల్లీ ఇందులో మనకి షుగర్ వాడలేదు మనం. అండ్ ఇందులో మనం బాదం పాలు అండ్ మ్యాపిల్ సిరప్లో ఉన్న స్వీట్నెస్ ఆల్రెడీ ఇందులో ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా షుగర్ వాడలేదు. ఇంకా ఎక్కువ స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళు లేదా షుగర్ ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు లైట్గా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. మేమైతే వాడలేదన్నమాట. సో పాన్ కేక్స్ అన్నీ డిఫరెంట్ షేప్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో రౌండ్గానే రావాలి అన్న రూల్ లేదు, రౌండ్గానే వస్తే బాగుంటాయి. బట్ మాకైతే రాలేదు. బట్ రెండు కలిసిపోకుండా చూసుకోవాలి. ఇంకొంచెం దగ్గరకు అయ్యాక నెయ్యి వేసుకుంటే బాగుంటుందేమో. ఓకే, అదైతే ఏదో రౌండ్గా వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. చూద్దాం, ఓపెన్ చేద్దాం. మూత పెట్టేద్దాం అంటావా? ఓకే, సో ఫుల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు పాన్ కేక్లు అంటే మనం చిన్నగా వేయడం వల్ల ఆ షేప్ కూడా బాగుంటుంది కదా. ఇప్పుడు చిన్నపిల్లలకి కానీ వాళ్ళకి పెట్టేటప్పుడు ఏదైనా ఆ లుక్ చూసినప్పుడు చిన్నగా ఉంటే క్యూట్గా ఉంటే వాళ్ళు కూడా ఎక్కువ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో దీంట్లో వేసిన సబ్జా గింజలు కానీ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా మంచిది వేసవికాలంలో. సో మిగతా సీజన్లో కూడా మంచిది, బట్ వేసవికాలంలో అయితే డెఫినెట్గా మీరు పాటిస్తూ ఉండాలి. ఇప్పుడు నెయ్యి వేద్దాం.
ప్రాపర్ ప్యాన్ కేక్స్ లాగా చేస్తున్నాడు మా భార్గవ్ని. ముందే అనొద్దు, తర్వాత ఇక ఎలా వస్తాయో. ఎర్రే ప్యాన్ కేక్స్ షేప్ వచ్చింది కరెక్ట్గా, కలర్ కూడా ఇలానే ఉంటాయి. చూసుకుని వేయాలి. సూపర్. సో ఇందాక చెప్పినట్టుగా ప్యాన్ కేక్స్ అంటే కొంచెం లావుగానే వస్తాయి కాబట్టి మనం లావుగానే వేసుకోవాలి. పిండిని కూడా ఎక్కువ కంటెంట్లో తీసుకోవాలి, ఎక్కువ అమౌంట్లో. ఓకే, సో పాన్ కేక్లు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, నాకు ఆ సర్వింగ్ ప్లేట్ ఇచ్చి నేను వేస్తాను. సో మా గురువు గారు అద్భుతంగా పాన్ కేకులు కుమ్మేశారు. అసలు చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు తినాలా అనే ఆరాటం లోపల యాక్చువల్లీ పొంగుకొస్తుంది. దగ్గరుండి నేను చేయించాను, కుమ్మింది నువ్వే అనుకుంటా. బట్ మొత్తం చెప్పిందంతా మీరే కాబట్టి క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ. ఓకే, అది శిష్యుడు అంటే అలా ఉంది. ఓకే, సో వేడి వేడిగా మన సబ్జా గింజలతో ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అండ్ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ అంతా మరొకసారి చూసేద్దాం. సబ్జా గింజల ప్యాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, బేకింగ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, సబ్జా గింజలు 3 టేబుల్ స్పూన్లు, మాపిల్ సిరప్ 3 టేబుల్ స్పూన్లు, బాదం పాలు 1 కప్పు, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, నెయ్యి కొద్దిగా, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, చెక్క పొడి 1 టేబుల్ స్పూన్. సబ్జా గింజల ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో గోధుమ పిండి, వెనిగర్, చెక్క పొడి, బాదం పాలు, మాపిల్ సిరప్, వెనీలా ఎసెన్స్, ఉప్పు, బేకింగ్ సోడా, సబ్జా గింజలు, నెయ్యి వేసి సరిపడా నీళ్లు పోసి దోశ బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత పాన్ పై కాసింత నెయ్యి వేసి బ్యాటర్ ను ప్యాన్ కేక్స్ లాగా వేసుకుని కాల్చుకుని సర్వ్ చేసుకుంటే సబ్జా గింజలతో ప్యాన్ కేక్స్ రెడీ. సో చూసారు కదండి, సబ్జా గింజలతో ప్యాన్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలి అని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాం. రెడీ రెడీ టేస్ట్ చేయడానికి. రెడీ స్టడీ గో 1 2 3. అందట్లేదా? ఫస్ట్ ఎవర్ ప్యాన్ కేక్ అనమాట. ఇప్పటివరకు నేను ప్యాన్ కేక్స్ ట్రై చేయలేదు. సో ఇదే చేయడమా, తినడము చేయడము రెండు అనమాట. సో ఇదే ఫస్ట్ టైం. సూపర్గా ఉంది. అంటే పర్టికులర్గా మనం చక్కెర వేసుకోలేదు, తీయగా ఉండదేమో అని అనిపించింది. కానీ చక్కెర వేసుకుంటే ఎంత తీయగా ఉంటుందో అంత తీయగా ఉంటుంది. సూపర్గా. అండ్ అలాగే సబ్జా గింజలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తెలుస్తున్నాయి నోటి కిందకి. చాలా బాగుంది. మాపిల్ సిరప్ టేస్ట్ ఓవరాల్గా పర్ఫెక్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అంటే ఇంట్లో చిన్నపిల్లలకి పెట్టాలనుకున్నా, ఈవినింగ్ స్నాక్స్లో తయారు చేసుకోవాలన్నా, మార్నింగ్ టిఫిన్లో తయారు చేసుకోవాలన్నా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అండ్ సబ్జా గింజలు వేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే, సో చూసారు కదండి, మేము తయారు చేసి చూపించిన వెరైటీ అండ్ హెల్తీ రెసిపీస్ని. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.